The all-new Kia Seltos. Everything's changed except attitude. All new Kia Seltos 2026 ఏమేం చేంజ్ చేసుకుందో చెప్పబోతున్నాను. సో వీడియో అయితే కంప్లీట్ గా ఫుల్ లెంత్ అయితే చూడండి. ఫస్ట్ Kia Seltos చేంజ్ చేసుకుంది ప్లాట్ఫామ్ అన్నమాట. K2 నుంచి K3 ప్లాట్ఫామ్ అయితే యూజ్ చేశారు. ఇప్పుడు ఫ్రంట్ లుక్ విషయానికి వచ్చేస్తే గ్రిల్ పార్ట్ అయితే చేంజ్ చేసుకుంది అనమాట. డిజిటల్ టైగర్ ఫేస్ గ్రిల్ అయితే ఇచ్చారు. గన్ మెటల్ తోటి అయితే కనిపిస్తోంది. గ్లాసీ బ్లాక్ అండ్ గన్ మెటల్ తోటి Kia Seltos లో చాలా వేరియంట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తుంది అయితే GTX A. ఇది ఫ్యూయల్ టైప్ వచ్చి పెట్రోల్ ఉంది. ట్రాన్స్మిషన్ వచ్చి మనకి 7 DCT ట్రాన్స్మిషన్ అయితే ఉంది. టాప్ అండ్ కాబట్టి 360 డిగ్రీ కెమెరా ఉంది. అందులో ఫ్రంట్ కెమెరా ఇక్కడ మనం చూస్తున్నాం ఈ గ్రిల్ పార్ట్ లో అయితే కలిసిపోయింది. ఫ్రంట్ కింద వచ్చేసరికి మనకి స్కిడ్ ప్లేట్ అంతా కూడా మనకి గన్ మెటల్ అండ్ గ్లాసీ బ్లాక్ అయితే యూజ్ చేసి ఉన్నారు. స్కిడ్ ప్లేట్ అంతా సెన్సార్స్ అయితే ఉన్నాయి. సైడ్ వరకు కూడా టోటల్ గా మనకి 6 సెన్సార్స్ అయితే ఉంటాయి. LED ఫాగ్ లైట్స్ అయితే మనం చూస్తున్నాం. హెడ్ లైట్స్ విషయానికి వచ్చేసరికి మనకి ఐస్ క్యూబ్ ప్రొజెక్టర్ హెడ్ లైట్స్ అయితే ఉన్నాయి విత్ డైనమిక్ వెల్కమ్ ఫంక్షన్ తో. న్యూ సెల్టోస్ లో బానెట్ ఓపెన్ చేయాలంటే అస్సలు కష్టపడాల్సిన పని లేదు. బేసిక్ నుంచి కూడా మనకి హైడ్రాలిక్ బానెట్ ఓపెన్ ఇచ్చారు. జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి పుష్ చేస్తే చాలు. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా బానెట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. న్యూ సెల్టోస్ లో ఇంజన్ అయితే ఏం చేంజ్ కాలేదన్నమాట. పాత ఇంజన్ యూజ్ చేశారు. చూపిస్తోంది పెట్రోల్ ఇంజన్, అది కూడా టర్బో పెట్రోల్ ఇంజన్. టోటల్ గా ఇందులో 9 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఫ్యూయల్ టైప్స్ వచ్చి మనకి టర్బో పెట్రోల్, టర్బో డీజిల్ అండ్ న్యాచురల్ పెట్రోల్ ఇంజన్స్ తో అవైలబుల్ గా ఉంది. ఇంకా సైడ్ పార్ట్ విషయానికి వచ్చేసరికి బాడీ క్లాడింగ్ అంటే టైర్ పైన మనకి ఏదైతే ఉందో అదంతా కూడా గ్లాసీ బ్లాక్ అయితే యూజ్ చేశారనమాట. ఇంకా టైర్ విషయానికి వచ్చేసరికి 215/55 or 18 ఇంచ్ టైర్. ఇది కూడా మనకి క్రిస్టల్ కట్ అన్నమాట. వీల్ చూస్తున్నారు కదా, చాలా స్టైలిష్ గా ఉంది. డ్యూయల్ కలర్ కాంబినేషన్ తో గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అన్నమాట. గన్ మెటల్ అని కూడా అనుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనకి స్క్రూలు అయితే ఏం కనిపించవు. కంప్లీట్ గా లోపల అయితే ఉన్నాయి. కియా బ్యాడ్జింగ్ ఏదైతే ఉందో దీని లోపలైతే మనకి స్క్రూలు ఉంటాయి అనమాట. చాలా హిడెన్ లోపల ఉండడం వల్ల దీని లుక్ అయితే మంచి క్లాసీ లుక్ ఇస్తుంది. ఇక్కడ చూస్తున్నాం కదా, డిస్క్ బ్రేక్ కంప్లీట్ గా డిఫరెంట్ గా అనిపిస్తుంది. గ్రీన్ కలర్ తో అయితే యూజ్ చేశారన్నమాట. మామూలుగా చూస్తుంటాం మనం బ్లాక్ అండ్ రెడ్ లో అయితే ఉంటుంటాయి ఇప్పుడు. సో అది గ్రీన్ గా ఉండడం అనేది కొంచెం డిఫరెంట్ గా అయితే అనిపిస్తుంది. ఈ బాడీ క్లాడింగ్ అంతా కూడా మనకి గ్లాసీ బ్లాక్ అయితే యూజ్ చేసేసారు. అండ్ ఇక్కడ న్యూ సెల్టోస్ లో మనకి ఫ్లష్ డోర్స్ అయితే ఇచ్చారు, అది కూడా బాడీ కలర్ లో. ఇంకా సైడ్ మిర్రర్ విషయానికి వచ్చేసరికి ORVM బ్లాక్ అండ్ బాడీ కలర్ డ్యూయల్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. ఇక్కడ ఇండికేటర్స్ ఉన్నాయి అండ్ 360 డిగ్రీ కెమెరాలో సైడ్ కెమెరా ఇక్కడ ఉంది. ఇంకా పైన రూఫ్ రైలింగ్ చూస్తే గ్లాసీ బ్లాక్ తో అయితే మంచి స్టైలిష్ గా మనకి ఫ్యూయల్ ట్యాంక్ అన్నమాట. మనకి కెపాసిటీ వచ్చి 50 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. ఇంకా మైలేజ్ విషయానికి వచ్చేసరికి ఇది 7 DCT కాబట్టి 20 km/లీటర్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ చూస్తున్నాం హిడెన్ వైపర్ అండ్ మనకి ఇక్కడ కింద కనిపిస్తుంది అనమాట. హిడెన్ వైపర్ ఉంది, డిఫాగర్ లైన్స్ అండ్ బ్రేక్ ల్యాంప్. రేర్ లో బ్రేక్ ల్యాంప్ వచ్చి చూస్తున్నారు కదా. కనెక్టివ్ టైల్ అయితే ఉంది, బట్ మిడిల్లో అయితే బ్రేక్ కనిపిస్తుంది అనమాట. ఇక్కడైతే కనెక్షన్ లేదు. ఇక్కడ మనకి రేర్ లో కెమెరా అయితే ఉంది. రేర్ కెమెరా ఇక్కడ ఉంది. ఇదైతే డిఫరెంట్గా అనిపిస్తుంది. మనకి కనెక్టెడ్ బ్రేక్ ల్యాంప్ అయితే కంటిన్యూషన్ ఉంటుంది. ఇక్కడ బ్రేక్ ఇవ్వడం అనేది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. కియా బ్యాడ్జింగ్ చాలా స్టైలిష్ కియా. అండ్ ఇక్కడ మెన్షన్ చేసింది సెల్టోస్. మనకి ఈ కార్ రివ్యూకి ఇచ్చిన వాళ్ళు మాలిక్ కియా షోరూమ్, కుక్కట్పల్లి వై జంక్షన్ దగ్గర ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, మీరు కాంటాక్ట్ చేసి మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. రేర్లో చూసినట్టయితే మొత్తం గ్లాసీ బ్లాక్ ఫినిషింగ్ అయితే కనిపిస్తోంది. ఇక్కడ మనకి రిఫ్లెక్టర్స్ దగ్గర మళ్ళీ బాడీ కలర్ అయితే ఇచ్చారు. ఇదంతా కూడా గ్లాసీ బ్లాక్. సెన్సార్స్ అయితే 6 సెన్సార్స్ ఉన్నాయి. దాని కింద స్కిడ్ ప్లేట్ విషయానికి వచ్చేసరికి గన్ మెటల్ అయితే యూజ్ చేశారు అండ్ బ్లాక్ కాంబినేషన్ అయితే తీసుకున్నారు మేడం. దీనివల్ల దీని లుక్ అయితే ఇంకా చాలా బాగుంటుంది చూడడానికి. టైల్ గేట్ అయితే ఓపెన్ చేశాను. టైల్ గేట్ కూడా హైడ్రాలిక్ అన్నమాట. జస్ట్ ప్రెస్ చేస్తే చాలు హైడ్రాలిక్ టైల్ గేట్ ఓపెన్ ఉంది. ఇక్కడ పార్సిల్ ట్రే చూస్తున్నాం. మనం కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే తీసేసేయచ్చు. బూట్ స్పేస్ వచ్చి 447 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇచ్చారు. బిఫోర్ అయితే 433 ఉండేది. ఇప్పుడు బూట్ స్పేస్ అయితే పెరిగింది. అండ్ ఇక్కడ చూస్తున్నాం మనకి ఒక ల్యాంప్ అయితే ఉంది బూట్ స్పేస్లో. స్పేర్ టైర్ వచ్చి మనకి 17 ఇంచ్ అయితే ఇవ్వడం జరిగింది. పార్సిల్ హుక్స్ అయితే ఉన్నాయి లెఫ్ట్ అండ్ రైట్ పోస్ట్ సైడ్స్. ప్లాట్ఫామ్ అయితే చాలా ఫ్లాట్గా ఉందన్నమాట. దీనివల్ల లగేజ్ అనేది మనం చాలా కంఫర్టబుల్గా పెట్టుకోవచ్చు. రేర్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నాకైతే ఎగ్జాస్టర్ కనిపించలేదు. ఇది కూడా హిడెన్గా ఉన్నట్టుంది ఎగ్జాస్టర్. ఇంత కిందకున్న నాకైతే కనిపించట్లేదు. కెమెరా మాత్రమే వెళ్ళాలి. హిడెన్ ఎగ్జాస్టర్ ఎక్కడ ఉందో ఒకసారి చూసేద్దాం.
సో ఈ ఎగ్జాస్టర్ని చూడడానికి అయితే ట్రై చేశాను, నార్మల్గా చూడడం అయితే అవ్వదనమాట, కింద పడుకుని మాత్రమే చూడాలి, అంత హిడెన్గా ఉంది ఇక్కడ ఎగ్జాస్టర్. కియా సెల్టోస్ కీ అయితే ఇప్పుడు ఫైనల్లీ నా చేతిలో ఉందనమాట. ఇదైతే మోషన్ కీ ఇక్కడ ఉన్నాయన్నమాట, సైడ్లో నార్మల్గా చూస్తుంటే కీకి ఇక్కడే ఉంటాయి. సో దీనికి మాత్రం సైడ్లో ఉన్నాయి లాక్, అన్లాక్ అండ్ మనకి టైల్ గేట్ ఓపెన్ చేసుకోవడానికి ఇక్కడ ఉంది. సో హోల్డ్ బటన్ అయితే ఈ సైడ్ లో. దీనికైతే సపరేట్ గా నార్మల్ గా చూస్తున్నట్టయితే మనకి ఈ కీలోనే మాన్యువల్ కీ కూడా ఉంటుంది, కానీ దీనికి సపరేట్ గా ఇచ్చారు మాన్యువల్ కీ అన్నమాట, ఇది మాన్యువల్. సో ఫైనల్లీ కియా సెల్టోస్ డ్రైవింగ్ సీట్ కి అయితే వెళ్ళిపోబోతున్నాను. బిఫోర్ వెళ్ళే ముందు అయితే మనం డోర్ లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ డోర్ లో ఓపెన్ చేయగానే నాకు డ్యూయల్ కలర్ కాంబినేషన్ అయితే కనిపిస్తోంది. ఇదంతా కూడా ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. మనకి డోర్ ఓపెన్ కి సంబంధించిన హ్యాండిల్ ఇక్కడ ఉంది, మెమరీ ఫంక్షన్ ఇక్కడ చూస్తున్నాం కదా, వెంటిలేటెడ్ సీట్ కి సంబంధించింది కూడా ఇక్కడ ఇచ్చేస్తున్నారు. పవర్ విండో బటన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి అండ్ ఓఆర్విఎం అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఉంది. ఇదంతా కూడా లైట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు అండ్ ఇక్కడ చిన్న స్లాట్ ఉంది, థింగ్స్ ఏమన్నా పెట్టుకోవచ్చు. యాంబియన్ లైట్ కి సంబంధించింది ఇక్కడైతే ఇచ్చేసారనమాట. డోర్ లో గన్ మెటల్ యాక్సిస్ ఏదైతే యూజ్ చేశారో దాని పక్కనే మనకి యాంబియన్ లైట్ అయితే ఉంది. కింద అయితే బాటిల్ హోల్డర్ అయితే ఉంది, చిన్న స్లాట్ అయితే ఉంది, ఏదైనా థింగ్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ బోస్ పెద్ద స్పీకర్ అయితే చూస్తున్నాం. టోటల్ గా 8 స్పీకర్స్ అయితే ఇచ్చారు కార్లో. ఇంకొకటి మెయిన్ గా స్పెషల్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే డ్రైవర్ సీట్ మెమరీ ఫంక్షన్ అడ్జస్ట్మెంట్ లో నార్మల్ గా చూస్తున్నట్టయితే మనకి సీట్ ఒకటే అడ్జస్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఓఆర్విఎం కూడా అడ్జస్ట్ అవుతుంది, అదైతే మెయిన్ గా చెప్పుకోవాలి. ఎందుకంటే సీట్ అడ్జస్ట్ అయినప్పుడు అంటే హైట్ కి తగ్గట్టు అడ్జస్ట్ అయినప్పుడు ఖచ్చితంగా ఓఆర్విఎం కూడా మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడైతే ఆ ప్రాబ్లం లేదు, ఆటోమేటిక్ గా మెమరీ ఫంక్షన్ లో ఓఆర్విఎం కూడా అడ్జస్ట్ అయిపోతుంది. సో ఇది డ్రైవర్ సీట్ దగ్గర ఉన్నది అడ్జస్ట్మెంట్స్ అనమాట. పవర్ బటన్స్ అయితే ఇచ్చేసారు. 10 ways లో డ్రైవర్ సీట్ ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. హైట్, అప్ అండ్ డౌన్ కి సంబంధించిన బటన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. సో లంబర్ సపోర్ట్ కి సంబంధించిన బటన్ అయితే ఇక్కడ ఉంది అండ్ వెంటిలేటెడ్ సీట్స్ డ్రైవర్ అండ్ కో డ్రైవర్ కి వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఇచ్చారు. బానెట్ ఓపెన్ చేసుకోవడానికి ఇక్కడ బటన్ ఇచ్చారు. హై బీమ్, లో బీమ్ కి సంబంధించింది, పార్కింగ్ బటన్, ఇది క్రూజ్ కంట్రోల్ కి సంబంధించిన బటన్ అండ్ యాంటీ స్కిడ్ కి సంబంధించిన బటన్. స్టీరింగ్ అయితే చూస్తున్నాం. స్టీరింగ్ కూడా సీట్ కవర్ ఏదైతే ఉందో డ్యూయల్ కలర్ కాంబినేషన్, అలాగే సీట్ స్మార్ట్ క్రూజ్ కంట్రోల్ కి సంబంధించిన బటన్, లైన్ కీప్ అసిస్ట్ కి సంబంధించిన బటన్స్ అంతా లెఫ్ట్ సైడ్ లో ఉన్నాయి. వాయిస్ కమాండ్ ఇచ్చుకోవచ్చు. మోడ్స్ కి సంబంధించిన బటన్ అంతా కూడా రైట్ సైడ్ లో ఉంది అండ్ డ్రైవ్ మోడ్స్ మార్చుకోవడానికి ఇక్కడ ఉంది అండ్ ట్రాన్సాక్షన్ మోడ్స్ అయితే మడ్, శాండ్ మనకి అట్లా మోడ్ మార్చుకోవాలంటే దానికి సంబంధించిన బటన్ ఇక్కడ ఉంది. సో 2 స్టీరింగ్ లోనే ఇక్కడ ఇచ్చేసి మధ్యలో కియా లోగో అయితే ఉంది, చాలా స్టైలిష్ గా ఎయిర్ బ్యాగ్ అని మెన్షన్ చేసింది. టోటల్ గా 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయన్నమాట సేఫ్టీ కోసం బేసిక్ నుంచి. సో సేమ్ డ్యూయల్ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నారు. స్టీరింగ్ టాప్ లో అయితే లైట్ కలర్ అండ్ కిందంతా కూడా డార్క్ కలర్ అయితే ఇచ్చేసారు. ఈ హై బీమ్, లో బీమ్ అడ్జస్ట్ చేసుకోవడానికి సంబంధించిన లివర్ ఇటు సైడ్ ఉంది. వైపర్ కంట్రోలర్స్ అన్ని కూడా లెఫ్ట్ సైడ్ లో ఉన్నాయి. టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ సంబంధించిన టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అయితే ఉందన్నమాట. సో దానికి లాక్ సంబంధించిన లివర్ ఇక్కడ ఉంది. స్టార్ట్ అండ్ స్టాప్ సంబంధించిన బటన్ అయితే ఇక్కడ ఉంది, అంటే గేర్ కి పక్కనే ఉంది, ఇక్కడ ఇచ్చేస్తున్నారు. సో ఇప్పుడైతే మనం ఆన్ చేసి చూద్దాం ఒకసారి కారు. ఈ స్క్రీన్ అయితే ట్రినిటీ స్క్రీన్ అని అయితే అంటున్నారు కియా సెల్టోస్. ఇక్కడ ఎందుకంటే ట్రినిటీ అనేది 3 parts లా అయితే కనిపిస్తుంది అనమాట. ఇది టచ్ స్క్రీన్ మనకి 12.7 inch స్క్రీన్ ఉంది. ఇక్కడ ఏసీకి సంబంధించింది ఉంది అనమాట. ఇది 5 inch అయితే ఉంటుంది అండ్ ఇది క్లస్టర్ మనకి డిజిటల్ క్లస్టర్, ఇది 12.3 inch అయితే ఉంది. అందుకనే దీన్ని ట్రినిటీ పానోరామిక్ డిస్ప్లే స్క్రీన్ అని అయితే అంటున్నారు. ఇక్కడ ఒకసారి చూద్దాం. ఏసీకి సంబంధించిందంతా కూడా మనం సెట్టింగ్స్ ఇక్కడైతే పెట్టుకోవచ్చు. ఎయిర్ కి, ఫ్రెష్ ఎయిర్ కి సంబంధించింది, ఆటో, ఏసీకి సంబంధించిందంతా ఈ 5 inch స్క్రీన్లో అయితే కనిపిస్తుంది. అండ్ ఈ టచ్ స్క్రీన్ మనకి ఫోన్కి సంబంధించింది, ప్రొజెక్టర్, క్యాలెండర్స్. స్క్రీన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది, టచ్ చాలా స్మూత్ టచ్ ఉంది. వాలెట్ మోడ్, వెహికల్, నోటిఫికేషన్స్, ఆన్లైన్ మెనూ, సెట్టింగ్స్, క్లస్టర్, సౌండ్, ఫోన్ సెట్టింగ్స్, యూజర్ ప్రొఫైల్, లేఅవుట్, డిస్ప్లే, బటన్స్ అన్నీ ఉన్నాయి. హోమ్ బటన్కి వెళ్ళిపోదాం. 360 కెమెరా ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను ఎలా ఉంది అనేది. కెమెరా క్లారిటీ చూడండి, 360 కెమెరా. ఇది మనకి 3Dలో కనిపిస్తుంది. కెమెరాకి సంబంధించింది ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ అండ్ సైడ్ ప్రొఫైల్ అయితే ఇలా ఉంది. సో క్లారిటీ అయితే చాలా బాగుంది 360 కెమెరాది. ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే. లెవెల్ 2లో 21 ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట.
వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఇక్కడ చూస్తున్నాం. పార్కింగ్ బటన్ ఇక్కడ ఉంది అండ్ సెటప్ కి సంబంధించిన బటన్ ఇక్కడ. ఇదన్నీ ఫిజికల్ బటన్స్ అన్నమాట ఇక్కడ ఇచ్చేసి ఉన్నారు. వెహికల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, క్లైమేట్, సీట్, లైట్స్, డోర్స్ అన్నిటికీ సంబంధించిన బటన్ ఇక్కడ ఉంది. మీడియా ఆఫ్ చేసుకోవడానికి వాల్యూమ్ కి సంబంధించిన బటన్ ఇక్కడ ఇచ్చేస్తున్నారు. మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. ఫిజికల్ బటన్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చారు. మళ్ళీ హోమ్, మ్యాప్, సెర్చ్ అన్ని బటన్స్ ఇచ్చేసారు. చాలా క్లియర్ గా తెలుస్తుంది మీకు ఇక్కడైతే. ఇది టెంపరేచర్ కి సంబంధించిన బటన్. మోడ్స్ మార్చుకోవాలంటే ఇక్కడ అండ్ వెంటిలేషన్ కి సంబంధించింది అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి. సో ఇక్కడ 3 ఛార్జింగ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. వైర్లెస్ ఛార్జింగ్ స్లాట్ అయితే ఇక్కడ ఇచ్చేసి ఉన్నారు. కీ పెట్టుకోవడానికి ఇక్కడ స్పేస్ అయితే ఇచ్చారు. మనం గేర్ రాడ్ అయితే చూస్తున్నాం ఇక్కడ. అండ్ పార్కింగ్, రివర్స్, న్యూట్రల్ అండ్ డ్రైవ్ మోడ్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇంజిన్ స్టార్ట్ అండ్ స్టాప్ కి సంబంధించిన బటన్, ఆటో హోల్డ్, పార్కింగ్ బటన్ అండ్ 360 డిగ్రీ కెమెరాకి సంబంధించిన బటన్. ఇక్కడ కప్ హోల్డ్స్ అయితే ఉన్నాయి. దీన్ని విజిబుల్ గా లేకుండా ఉండాలి అంటే కూడా మనం క్లోజ్ చేసేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మంచి ప్రీమియం లుక్ అయితే వస్తుంది. ఇది ఇలా క్లోజ్ కూడా చేసుకోవచ్చు. సాఫ్ట్ టచ్ ఆమ్రెస్ట్ అయితే ఉంది. ఇదైతే లైట్ కలర్ లో ఇచ్చేసారు. అండ్ ఓపెన్ చేస్తే లోపల స్లాట్ అయితే ఉంది. చిన్న థింగ్స్ పెట్టుకోవచ్చు. అండ్ 12 వాట్స్ ఛార్జింగ్ స్లాట్ ఇక్కడ ఇచ్చేసారు. సో మోడ్స్ అయితే 3 మోడ్స్ ఉన్నాయన్నమాట. ఎకో, నార్మల్ అండ్ స్పోర్ట్స్ మోడ్స్ 3 మోడ్స్ అయితే ఉన్నాయి. ట్రాక్షన్ వచ్చేసరికి స్నో, మడ్ అండ్ శాండ్ ట్రాక్షన్స్ అయితే ఉన్నాయి. అవన్నీ చేంజ్ చేసుకోవడానికి స్టీరింగ్లోనే మనకి బటన్స్ అయితే ఇచ్చేస్తున్నారు. సో ఇక్కడ ఏసీ వెంట్, డ్రైవర్కి సంబంధించిన ఏసీ వెంట్ ఉంది. దీన్ని అయితే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ గ్లో బాక్స్ అయితే చూస్తున్నాం. సఫిషియంట్ గ్లో బాక్స్, అంబియన్ లైట్ అయితే ఇచ్చారు. ఇదంతా మధ్యలో సాఫ్ట్ టచ్ అయితే ఇచ్చారన్నమాట. హార్డ్ ప్లాస్టిక్ లో కలిసిపోయింది. యాక్చువల్ గా క్యాబిన్ అంతా కూడా చూడడానికైతే హార్డ్ ప్లాస్టిక్ లాగా అనిపించట్లేదు. సాఫ్ట్ టచ్ తో అయితే ఉంది. సో ప్రీమియం లుక్ అయితే కనిపిస్తోంది. అండ్ గన్ మెటల్ యూజ్ చేశారు. ఇదంతా అంబియన్ లైట్ మనకి చూస్తున్నారు కదా. దీన్ని అయితే డిఫరెంట్ కలర్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ డ్రైవర్ సీట్ దగ్గర వెంటిలేటెడ్ సీట్ ని అడ్జస్ట్ చేసుకోవడానికి అక్కడ బటన్ ఇచ్చారు. మనకి హ్యాండిల్ పక్కనే ఉంది చూస్తున్నారు కదా. అది వెంటిలేటెడ్ సీట్ కి సంబంధించిన బటన్. మనకి పవర్ విండోకి సంబంధించిన బటన్ కింద ఉంది. డ్యూయల్ కలర్ కాంబినేషన్ లో అయితే డోర్ కనిపిస్తుంది సాఫ్ట్ టచ్ తో ఆమ్రెస్ట్ దగ్గర. సో ఇక్కడ చూస్తున్నాం ORVM. దానికి కింద బటన్స్ అయితే SOS కి సంబంధించింది, టోయింగ్ కి సంబంధించింది అండ్ కియా కనెక్ట్ సంబంధించింది అనమాట. సో కియా కనెక్ట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మన క్యూట్ గ్లో బాక్స్ అయితే చూస్తున్నాం. కో ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకునే ఆప్షన్ ఉంది. సో ఆన్ ఉందా ఆఫ్ ఉందా అని తెలుసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ ఈ క్యాబిన్ లో లైట్ కి సంబంధించిన బటన్స్ అయితే చాలా ఇచ్చున్నారు. అదేంటో ఒకసారి చూసేద్దాం. ఇది మనకి రైట్ సైడ్ బటన్ ఆన్ చేసుకోవడానికి, ఆఫ్ చేసుకోవడానికి. ఇది లెఫ్ట్ సైడ్ ఆన్ అండ్ ఆఫ్. అండ్ ఇది 2 ఎట్ ఏ టైం ఆన్ అవుతాయి అండ్ లాక్ కూడా అవుతాయి అనమాట. మనము ఇదే మళ్ళీ నొక్కితేనే ఆఫ్ అవుతుంది. ఒకసారి చూపిస్తాను. సో ఈ 2 ప్రెస్ చేసి ఇది కూడా ప్రెస్ చేశారంటే మీకు మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఆఫ్ చేసుకోవాలన్నా ఆఫ్ అవ్వదు. ఇది లాక్ అయిపోయింది. దానివల్ల ఏంటంటే మనకి డోర్స్ ఓపెన్ ఉన్నాయి అనేది అయితే తెలుస్తుంది. క్లస్టర్ లో మనకి హై బీమ్, లో బీమ్ అడ్జస్ట్ చేసుకునేది క్లియర్ గా కనిపిస్తుంది చూస్తున్నారు కదా. ఇక్కడ ఆటో అండ్ ఆఫ్ అందించింది అనమాట. ఇది మనకి వైపర్, మనకి హై, లో అంతా కూడా చూపిస్తుంది. ఆఫ్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆఫ్ చేసుకోవాలంటే ఆఫ్ అయింది లేదు ఒక్కొక్కసారి తెలియకుండా ఉంటుంది మనకి వైపర్ నిజంగానే. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది. హై, లో అండ్ ఆఫ్ అనమాట. సైడ్ ఇండికేటర్ ఇవ్వగానే మనకి చూస్తున్నారు కదా, రైట్ సైడ్ ఇండికేటర్ ఇచ్చాను. రైట్ సైడ్ క్లియర్ గా కనిపిస్తోంది అనమాట. అండ్ లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ ఇస్తాను. లెఫ్ట్ సైడ్ కూడా మనకి క్యామ్ అయితే ఆటోమేటిక్ గా ఆన్ అయిపోయింది. లెఫ్ట్ సైడ్ ఎవరున్నారు ఏంటి మనకి క్లియర్ గా కనిపిస్తుంది. సో ఇదంతా క్లస్టర్ కు డ్రైవర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కో డ్రైవర్ సీట్ అయితే మనకి మాన్యువల్ గానే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అలా ఇచ్చేసారు, మాన్యువల్ గా ఇచ్చారు. అండ్ సీట్ చూసినట్టయితే డ్యూయల్ కలర్ కాంబినేషన్. టాప్ లో వచ్చి మనకి లైట్ కలర్ అండ్ కింద వచ్చేసరికి డార్క్ కలర్. డ్యూయల్ కలర్ కాంబినేషన్ తో అయితే ఉంది. మంచి అట్రాక్ట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ హెడ్ రెస్ట్ అయితే డిఫరెంట్ గా అనిపిస్తుంది కంప్లీట్ గా. సో హెడ్ రెస్ట్ కూడా మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ఇచ్చేసారు. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. సీట్ చూస్తున్నట్టయితే కర్వ్ షేప్ రావడం వల్ల మనకి చాలా కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు అనమాట. వైల్ కూర్చొని డ్రైవ్ చేసినప్పుడు కంఫర్టబుల్ గా ఉంటుంది. సో కియా సెల్టోస్ బ్యాక్ రో లోకి అయితే ఎంట్రీ ఇస్తున్నాను. ఎంట్రీ ఇచ్చే ముందు డోర్ లో ఏమున్నాయో చూద్దాం. సో డ్యూయల్ కలర్ కాంబినేషన్ సేమ్. సో ఇక్కడైతే గన్ మెటల్ అసెంట్ అయితే యూజ్ చేశారు డోర్ ఓపెన్ చేసుకోవడానికి. ఇక్కడ మనకైతే కనిపిస్తుంది హ్యాండిల్ అండ్ పవర్ విండో బటన్. అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది బ్యాక్ రోలో మనకి సన్ షీట్స్ అయితే ఇచ్చేసారు.
సో ఇక్కడ మనం డోర్ క్లోజ్ చేసుకోవడానికి తీసే దగ్గర మనకి చిన్న స్లాట్ అయితే ఇచ్చారన్నమాట. చిన్న చిన్న థింగ్స్ అయితే పెట్టుకోవచ్చు. 2 బాటిల్స్ అయితే పెట్టుకోవచ్చు. బాటిల్ హోల్డర్ ఉంది అండ్ ఇక్కడ డోర్లో పెద్ద స్పీకర్ అయితే ఉంది. సో కియా సెల్టోస్ సెకండ్ రోలో కంఫర్ట్ ఎలా ఉంది? కంఫర్ట్ ఎలా ఉందంటే నాకు హెడ్ రెస్ట్ చాలా బాగుంది. నా హైట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే 3 ప్యాసింజర్స్కి ఇచ్చేసారు. 3 ప్యాసింజర్స్ చాలా కంఫర్టబుల్గా అయితే కూర్చోవచ్చు. థై సపోర్ట్, నా థై వరకు అయితే సపోర్ట్గా ఉంది. హెడ్ రూమ్ 6 ఫీట్ అయినా కూడా చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. అండ్ లెగ్ రూమ్ చూస్తున్నారు కదా, ఇంత స్పేషియస్గా ఉంది. సో బ్యాక్ రో కంఫర్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఆర్మ్ రెస్ట్ ఇక్కడ ఉంది, మనకి కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే క్లోజ్ చేసేయచ్చు. ఆర్మ్ రెస్ట్ లో 2 కప్ హోల్డ్స్ అయితే ఇచ్చేసారు. డ్యూయల్ కలర్ కాంబినేషన్ తో అయితే చాలా ప్రీమియం లుక్ అయితే ఇస్తుంది అనమాట. లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ తో. ఫోల్డబుల్ హ్యాండిల్ అయితే ఇక్కడ చూస్తున్నాం. దాని పక్కనే ఎల్ఈడి లైట్ అండ్ సూట్ హుక్. ఏసీ వెంట్స్ ఇక్కడ ఉన్నాయి. చిన్న స్లాట్ అయితే ఉంది. ఫోన్స్ కానీ ఏదైనా థింగ్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ ఛార్జింగ్ స్లాట్ 2 సీట్స్ కి కూడా లెఫ్ట్ అండ్ రైట్ 2 సీట్స్కి కూడా డ్రైవర్ సీట్ అండ్ కో డ్రైవర్ సీట్ దగ్గర ఇక్కడ ఛార్జింగ్ స్లాట్స్ అయితే ఇచ్చారు. ఇది కంప్లీట్గా డిఫరెంట్గా అనిపిస్తుంది. మ్యాగజైన్ పాకెట్స్ అయితే ఉన్నాయి. రెక్లైనర్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంది. 60-40 రేషియోలో సీట్ కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఈ కారు డైమెన్షన్ విషయానికి వచ్చేసరికి లెంత్ వచ్చి 4460 mm ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 200 mm ఉంది. వీల్ బేస్ వచ్చి 2690 mm ఉంది. విత్ వచ్చి 1830 mm ఉంది. ఇంకా కార్ ఇంజిన్ వచ్చి సిసి వచ్చి 1482 cc ఉంది విత్ 4 సిలిండర్. దీని మ్యాక్సిమం పవర్ వచ్చి 160 HP ఉంటే మ్యాక్సిమం టార్క్ వచ్చి 253 Nm ఉంది. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ కార్ వచ్చి 7DCT అనమాట. చూసారు కదా కియా సెల్టోస్ రివ్యూ అయితే ఎలా ఉంది. ఇప్పుడు నేను చూపించింది అయితే GTX A అనమాట. ఇది టాప్ ఎండ్ అండ్ X లైన్ కూడా ఉంది. అది మ్యాటి గ్రాఫిక్ అయితే వస్తుంది అనమాట. కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బట్ దీనిలో మీకు కావాలంటే కలర్ చూస్ కి 10 కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ దీని వారంటీ విషయానికి వచ్చేసరికి 3 years వారంటీ, అన్లిమిటెడ్ కిలోమీటర్స్, 2 years ఎక్స్టెండెడ్ వారంటీ కూడా ఉంది. ఇంకా దీని ప్రైస్ వచ్చి మనకి 19,99,000 ఉంది. బేసిక్ మీ కియా సెల్టోస్ వచ్చి 10,99,000 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కార్ ఒకటే ఉంటే సరిపోతుందా? ప్రాపర్టీస్ కూడా కావాలి కదా. సో దానికి సంబంధించిన లింక్ కూడా కింద బయోలో ఉంటుంది, ఫాలో చేసేయండి.